ఫస్ట్ క్వశ్చన్, పితృహంతకుల వంశంగా ఏ వంశాన్ని పేర్కొంటారు? పితృహంతకుల వంశమని హర్యంక వంశాన్ని పేర్కొంటారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అయితే హర్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు. మరి హర్యంక వంశంలో సుప్రసిద్ధ రాజు అజాతశత్రువు. అజాతశత్రువు తన తండ్రి బింబిసారుని చంపివేసి రాజ్యానికి వచ్చారు. దీంతో భారతదేశంలో పితృహంతకుడే మొదటి రాజుగా అజాతశత్రువును పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు ఎవరు? భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అలానే శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి చక్రవర్తి లేదా రాజు అని ఎవరు అడిగినా ఆన్సర్ అశోకుడు అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, మౌర్యుల కాలంలో పరదా పద్ధతి అమలులో కలదు. ఆప్షన్ బి, మౌర్యుల కాలంలో ఆర్థిక సంవత్సరం జూలై లేదా ఆషాఢ మాసంలో ప్రారంభమవును. ఆప్షన్ సి, అశోకుడు బౌద్ధ మతాన్ని తన రాజ్యమతంగా మరియు తన సామ్రాజ్యంలో అధికార మతంగా ప్రకటించాడు. ఆప్షన్ డి, మౌర్యుల పాలనా వ్యవస్థకు మూలస్తంభం గూఢాచారి వ్యవస్థ. ఇక్కడ చూడండి, మౌర్యుల కాలంలో పరదా పద్ధతి అమల్లో ఉన్నదండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి చూడండి, మౌర్యుల కాలంలో ఆ యొక్క ఆర్థిక సంవత్సరం జూలై లేదా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. ఇది కూడా సరైనదే. ఆప్షన్ సి చూడండి, అశోకుడు బౌద్ధ మత రాజ్యమతంగా కానీ తన అధికార మతంగా ప్రకటించలేదండి. ఆప్షన్ సి తప్పవుతుంది. ఆప్షన్ డి చూడండి, మౌర్యుల పాలనా వ్యవస్థకు మూలస్థం గూఢాచారి వ్యవస్థ. ఆప్షన్ డి కరెక్ట్ అండి. సో ఆప్షన్ ఏ, బి, డి కరెక్ట్ అండి. సి తప్పు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన ఢిల్లీ సుల్తానులో ప్రథముడు ఎవరు? భారతదేశంలో మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన ఢిల్లీ సుల్తానులో ప్రథముడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మరియు ఢిల్లీ సుల్తానేట్ పాలించిన సుల్తానులో అందరికెల్లా అగ్రగణ్యుడిగా అల్లావుద్దీన్ ఖిల్జీని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బానిస వంశ రాజులలో క్రమశిక్షణకు మారుపేరుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? బానిస వంశ రాజులలో క్రమశిక్షణకు మారుపేరుగా ప్రసిద్ధి చెందినవారు గియాజుద్దీన్ బాల్బన్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మరియు బానిస వంశ సుల్తాన్లోకెల్లా గొప్పవాడు బాల్బన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, చోళులు భూమి శిస్తును 1/6 వంతుగా నిర్ణయించారు. ఆప్షన్ బి, చోళుల కాలం నాటి సంతలపై వేసే పన్ను అంగాడి పట్టమంటారు. ఆప్షన్ సి, చోళుల పాలనలో సాధారణంగా అన్ని గ్రామాల్లో స్వయం పాలన విధానం అమలులో ఉండేది. ఆప్షన్ డి, చోళుల సైన్యంలో ముఖ్యమైనది నావికాదళం. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరణ చూడండి, చోళులు భూమి శిస్తుని 1/6 వంతుగా నిర్ణయించారు. ఇది సరైన అంశమే. చోళుల కాని సంతలపై వేసే పన్ను అంగాడి పట్టమంటారు. ఇది కూడా సరైన అంశమే. చోళుల పాలనలో సాధారణంగా అన్ని గ్రామాల్లో స్వయం పాలన విధానం అమల్లో ఉండేది. ఇది కూడా సరైన అంశమే. ఆప్షన్ డి చూడండి, చోళుల సైన్యంలో ముఖ్యమైన నావికాదళం. సో పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని సంపూర్ణంగా మొఘల్ సార్వభౌమాధికారం కిందకు తెచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? భారతదేశాన్ని సంపూర్ణంగా మొఘల్ సార్వభౌమాధికారం కింద తెచ్చిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పతితుడు కుయుక్తులు నేర్చిన దయ్యపు బిడ్డ వంచనకు తండ్రి అని శివాజీని గురించి పేర్కొన్న ముస్లిం చరిత్రకారుడు ఎవరు? పతితుడు మరియు కుయుక్తులు నేర్చిన దయ్యపు బిడ్డ అని మరియు వంచనకు తండ్రి అని శివాజీని గురించి పేర్కొన్న ముస్లిం చరిత్రకారుడు కాఫీ ఖాన్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత యుద్ధతంత్రంలో మొదటగా ఫిరంగి దళంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? భారత యుద్ధతంత్రంలో మొదటగా ఫిరంగి దళం ప్రవేశపెట్టిన వారు బాబర్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మరియు మొఘలు సామ్రాజ్య స్థాపకుడుగా బాబర్ని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యొక్క స్థాపకులు ఎవరు? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యొక్క స్థాపకులు ఎన్ఎం జోషి అండి. నారాయణ్ మల్హర్ జోషి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎన్ఎం జోషి ఏఐటియుసిని 1921లో బొంబాయిలో స్థాపించారు. ఏఐటియుసి యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షుడు లాలా లజపతి రాయ్ వ్యవహరించారు. మరియు మొదటి కార్యదర్శిగా లేదా ప్రధాన కార్యదర్శిగా చమన్ లాల్ వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 13, 17,
47 డాష్ తర్వాతి క్రమంలో వచ్చు సంఖ్య ఏది అడుగుతున్నారండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 13, 17, 47 ఇచ్చి డాష్ ఇచ్చారండి. ఇక్కడ 13, 17, 40 అనేవి ప్రధాన సంఖ్యలండి. ప్రధాన సంఖ్యల క్రమం ఇచ్చారు. దీన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం కదా, అవి అండివి. ఇక్కడ చూడండి 1 నుంచి 100 మొత్తం ప్రధాన సంఖ్యలు 25 కలవండి. అవి చూడండి 2, 3, 5, 7 నుంచి చివరి వరకు 97 వరకు 100 వరకు 1 నుంచి 100 వరకు 25 ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఇక్కడ చూడండి 13 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏది 17 ఇచ్చారు. అలానే 47 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏది 41, 43, 43 53 వస్తుంది. సో 47 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య అయితే సి 53 అవుతుందండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 15, 226, 22 డాష్ తర్వాతి క్రమంలో వచ్చు సంఖ్య ఏది. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. 15ను 226 రాశారండి. మరి 22ను ఎలా రాయొచ్చు చూద్దాం. 15 స్క్వేర్ ఎంత అండి 15 × 15 15 స్క్వేర్ ఈజ్కోల్ 225. 225 రాసడానికి +1 యాడ్ చేశారండి 226. అలానే 22 స్క్వేర్ 22 × 22 ఎంత 484 +1 484 +1 ఎంత 485 485. సో తర్వాత ఇక్కడ వచ్చే సంఖ్య ఎంత 485. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 3400 రూపాయలను ఏ కామా బి కామా సిలకు 1/2 2/3 1/4 నిష్పత్తిలో పంచిన సి యొక్క వాటా ఎంత. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 3400 రూపాయలను ఏ మరియు బి మరియు సిలకు 1/2 2/3 1/4 నిష్పత్తులు పంచారు. అయినా సి యొక్క వాటా ఎంత అడుగుతున్నారండి. ఇక్కడ ఏ ఈజ్కోల్ 1/2 బి ఈజ్కోల్ 2/3 సి ఈజ్కోల్ 1/4. ఇక్కడ 1/2 2/3 1/4లో ఉన్నటువంటి హారాలో ఉన్నటువంటి 2, 3, 4ను కసాగు చేసుకోవాలండి. ఎల్సిఎం 2, 3, 4 ఎల్సిఎం 12 వస్తుంది. అప్పుడు 1/2 × 12 వేయాలి. 2/3 × 12 వేయాలి. 1/4 × 12 మల్టిప్లై చేయాలండి. చూడండి 2 1 2 2 6 12 ఏ ఈజ్కోల్ 6. అలానే 2/3 × 12 3 1 3 3 3 4 12 సారీ 3 4 12 పోతే 2 × 2 4 8 బి ఈజ్కోల్ 8. అలానే 1/4 × 12 4 1 4 4 3 12. సో A:B:C ఈజ్కోల్ 6:8:3 అండి. 6 A ఈజ్కోల్ 6 B ఈజ్కోల్ 8 C ఈజ్కోల్ 3 అని అర్థం. ఇప్పుడు 6 + 8 + 3 మొత్తం 17 ప్లస్ చేసుకోవాలండి. ఈ 3400 రూపాయలే ఈ మొత్తం ఏబీసీలు అని చెప్పారు కదా కంబైండ్ గల 17 భాగాలు. అయితే 17 భాగాలు 3400 రూపాయలు అయితే సి యొక్క వాటా ఎంత అడుగుతారు. సి ఎన్ని భాగాలు 3 భాగాలు. దేర్ఫోర్ 17 భాగాలు 3400 రూపాయలు అయితే 3 భాగాలు ఎంత. దేర్ఫోర్ 3400 × 3/17 17 1 17 17 34 పోతే 200 × 3 200 × 3 ఈజ్కోల్ ఎంత అవుతుంది 600. సో సి యొక్క వాట ఎంత 600 రూపాయలు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి జీతం మొదట 20% తగ్గించి తరువాత 20% పెంచారు. అయినా అతని జీతంలో మార్పు శాతం ఎంత. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ మనం శాతం అనగా 100% అని చెప్పాను కదండి, అలానే తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు మొదట 20% తగ్గించారు అంటే 100%లో మనం 20% తగ్గింపు అంటే 80%. అలానే తర్వాత ఏమి చెప్పారు 20% పెంచారు అంటే 100%లో 20% పెంపంటే 120%. దేర్ఫోర్ 100 × 80 తగ్గించారు కదా 80/100 × 120/100. ఈ 100 క్యాన్సిల్ అవుతుందండి. 80లో ఒక 0 120 ఒక 0 కింద ఒక 100 క్యాన్సిల్ పోతే 12 × 8 ఉంటుంది. 12 8 ఎంత 96. సో మన ఆన్సర్ 96 కాదండి. మనకు మొత్తం శాతం 100 100లో 96 తీసివేయాలి మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 4%. ఆ జీతంలో మార్పు శాతం 4%. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ 4% మనం ఏమర్థం చేసుకోవాలి మొదట 100 రూపాయల నా జీతం తర్వాత 96 రూపాయలు అయింది. కానీ తేడా ఎంత ఉంది మార్పు శాతం అది అంటుందని 4%. అలా నెక్స్ట్ క్వశ్చన్ 43 144 27 డాష్ తర్వాతి క్రమంలో వచ్చు సంఖ్య ఏది. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి 43 144 మారింది. మరి 27 ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ 43 చూడండి 43 144 ఎలా మారింది. ఇక్కడ చూడండి
4 స్క్వేర్ 4 ఇంటూ 4 4 నాలుగులో 16. అలానే 3 స్క్వేర్ 3 మూడు 9 అంటే 16 ఇంటూ 9 16 9లో 144. అలానే 2 స్క్వేర్ 2 రోజులు 4 చేశారు. అలానే 7 స్క్వేర్ 7 ఏళ్ళు 49. సో 49 ఇంటూ 4 లేదా 4 ఇంటూ 49 196. సో తర్వాతి క్రమంలో వచ్చే సంఖ్య 196. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బీడీ, ఆప్షన్ బి పిఆర్, ఆప్షన్ సి జేఎల్, ఆప్షన్ డి ఎంపీ. ఇక్కడ భిన్నంగా ఉన్నదండి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఆప్షన్లో బీడీ ఇచ్చారు, తర్వాత బి ఆప్షన్లో పిఆర్ ఇచ్చాడు, నెక్స్ట్ సి ఆప్షన్లో జేఎల్ ఇచ్చాడు, నెక్స్ట్ డి ఆప్షన్లో ఎంపీ ఇచ్చాడు. ఇక్కడ బీడీ అని చూడండి, బీడి బీ కండి బి తర్వాత సి తర్వాత డి +2 చేశాడు, +2 లెటర్స్ యాడ్ చేశాడు. బి తర్వాత సిడి +2 లెటర్స్ 2 యాడ్ చేశాడు. అట్లనే పిఆర్ పి తర్వాత క్యూ ప్లస్ ఆర్ అంటే పి క్యూఆర్ 2 లెటర్స్, జేకేఎల్ 2 లెటర్స్, కానీ ఎంపీ ఇచ్చాడు ఎంఎన్ఓపి +3 లెటర్స్ యాడ్ చేశారు. అన్నింటిలో 2 లెటర్స్ యాడ్ చేసుకొచ్చారు, కానీ డి ఆప్షన్లో ఎంఎన్ఓ +3 లెటర్స్ యాడ్ చేశారు. కాబట్టి ఆప్షన్ డి భిన్నమైనది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన విద్యార్థి పాస్ అగును. అయితే ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాను. అయితే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన విద్యార్థి పాస్ అవుతారంట. అయితే ఒక విద్యార్థికి 32% మార్కులు పొంది 6 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఏంటి? 35% పొంది సరిపోతుంది, కానీ 32% పొంది 6 మార్కులు తేడా పొంది అంటే 35% మైనస్ 32% ఎంత డిఫరెన్స్ ఉంది? 3% డిఫరెంట్ ఉంది. 3%తో 6 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఏం చేయాలి మనము? 3% ఆఫ్ 6 మార్కులు అయితే 3 భాగాలు 6 మార్కులు అయితే ఇక్కడ ఏమన్నారు? మా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? 3 భాగాలు 6 మార్కులు అయితే మరి 100 భాగాలు ఎన్ని మార్కులు? దేర్ఫోర్ 6 ఇంటూ 100/3 3 ఒకట్ల 3 3 6 2 ఇంటూ 100 దేర్ఫోర్ 200. దేర్ఫోర్ ఆ పరీక్షలో మొత్తం మార్కులు 200 మార్కులు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 40 మందికి 18 రోజులకు సరిపడే ఆహారం కలదు. అయినా 3 రోజుల తర్వాత 10 మంది వెళ్ళిపోయాను. అయితే మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు వచ్చును? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? 40 మందికి 18 రోజులకు సరిపడే ఆహారం ఉందంటున్నారు. తర్వాత 10 మంది వెళ్ళిపోయాను. అయితే మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు వస్తుందంటున్నారు. ఇక్కడ చూడండి, 40 మందికి 18 రోజులు సరిపడే ఆహారం ఉంది, మరియు 3 రోజుల తర్వాత 10 మంది వెళ్ళిపోయి ఉన్నారు. 40కి ఈజ్కోల్ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు? 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. అంటే 18 రోజుల నుంచి -3 రోజులు అంటే 15 రోజులు. అప్పుడు 40 మందికి 10 రోజులు సరిపడే ఆహారం ఉంది. తర్వాత 10 మంది వెళ్ళిపోయారండి. అంటే 40లో నుంచి 10 మంది వెళ్ళిపోయారు. సో 30 రోజులు సరిపడే ఆహారం 30 మంది సరిపడే ఆహారం గిన్నెలో వచ్చును. దేర్ఫోర్ 40 మందికి సరిపడే ఆహారం 15 రోజులు వస్తే 30 రోజులు సరిపడే ఆహారం ఎంతమందికి వస్తున్నా అంటారు. దేర్ఫోర్ 15 ఇంటూ 40/30 15 ఒకట్ల 15 15 30 అండి. దేర్ఫోర్ 2 పైన 40 కింద 2 ఉందండి. 2 20 40. దేర్ఫోర్ 20 రోజులకు సరిపోతుంది మిగిలిన ఆహారం. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భిన్నమైన దానిని తెలపండి. ఇక్కడ ఆప్షన్ ఏ అమ్మీటరు, ఆప్షన్ బి లాక్టోమీటరు, ఆప్షన్ సి బారోమీటరు, ఆప్షన్ డి పెరీమీటర్ ఇచ్చండి. ఇక్కడ భిన్నమైనది పెరీమీటర్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, అమ్మీటర్ కానీ లాక్టోమీటర్ కానీ బారోమీటర్ ఈ 3 కూడా పరికరాలండి. కానీ పెరీమీటర్ అనేది చుట్టుకొలను తెలియజేస్తుంది. కాబట్టి భిన్నమైనది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, పెరీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భిన్నమైన దానిని తెలపండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ బంగారము, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి పాదరసం, ఆప్షన్ డి రాగి ఇచ్చారు. ఇవి 4 కూడా లోహాలే. కానీ బంగారము, వెండి, రాగి అనేవి ఘనరూప లోహాలు. కానీ పాదరసం ఒకటే ద్రవరూప లోహము. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. భిన్నమైనది పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన జతలను ఎంపిక చేయము. దేశం ప్రధాని. దేశం ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి శ్రీలంక, ఆప్షన్ ఈ బంగ్లాదేశ్. ప్రధాని ఆప్షన్ 1 పుష్పకమల్ దహల్, ఆప్షన్ 2 ఫూమియో కిషిదా, ఆప్షన్ 3 ఆంటోనీ ఆల్బనస్, ఆప్షన్ డి దినేష్ గురువర్ధన. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి.
ఇక్కడ చూడండి, జపాన్ యొక్క ప్రధాని ప్రస్తుతము ఫూమియో కిషిదా, అలానే ఆస్ట్రేలియా యొక్క ప్రధాని ఆంటోనీ అల్బనీస్, మరియు నేపాల్ యొక్క ప్రధాని ప్రెజెంట్ పుష్పకమల్ దహల్, అలానే శ్రీలంక యొక్క ప్రధాని దినేష్ గురువర్ధన. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ 2, బి 3, సి 1, డి 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నో టొబాకో డేని మే 31 నిర్వహిస్తారండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 2023 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ థీమ్ లేదా ఇతివృత్తం గ్రో ఫుడ్ నాట్ టొబాకో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన తుంగనాథ శివాలయం ఎక్కడ కలదు? ఇటీవల వార్తలు నిలిచిన తుంగనాథ శివాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ తుంగనాథ శివాలయం ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో శివాలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఇది 12,800 అడుగుల ఎత్తులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం 30 సెకన్లలో పాల కల్తీని గుర్తించగల 3D పేపర్ ఆధారిత పరికరం రూపొందించిన భారత ఐఐటి సంస్థ ఏది? కేవలం 30 సెకన్లలో పాల కల్తీని గుర్తించగల 3D పేపర్ ఆధారిత పరికరం రూపొందించిన భారత ఐఐటి సంస్థ ఐఐటి మద్రాస్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 2023 గాను భారత్ ఏ స్థానంలో కలదు? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2023లో భారత్ 161 స్థానంలో కలదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అయితే ఈ సూచీలో మొదటి స్థానంలో నార్వే కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 లోకమాన్య తిలక్ జాతీయ పురస్కార గ్రహీత ఎవరు? 2023 లోకమాన్య తిలక్ జాతీయ పురస్కార గ్రహీత నరేంద్ర మోడీ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ప్రధాని మోడీ తన అసాధారణ నాయకత్వం, దేశ ప్రగతికి విశేష కృషి చేసినందుకు మరియు పౌరుల్లో దేశభక్తిని పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రతి సంవత్సరం తిలక్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును ఆగస్టు 1న అందిస్తారు. ఈ అవార్డుకు 41వ గ్రహీతగా ప్రధాని మోడీ ఎంపికయ్యారు. ఈ అవార్డును 1923లో ఏర్పాటు చేశారు. అయితే 2022 లోకమాన్య తిలక్ జాతీయ పురస్కార గ్రహీత టెస్సీ థామస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికాల ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వారు ఎవరు? భారతదేశంలో అత్యధికాల ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వార్తలు నిలిచారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అయితే భారతదేశంలో అత్యధికాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వరుసగా 3 స్థానాల్లో మొదటి స్థానంలో సిక్కిం యొక్క మాజీ ముఖ్యమంత్రి 24 సంవత్సరాల 165 రోజులతో పవన్ కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలో, మరియు ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి 23 సంవత్సరాలు లేదా 304 ప్రస్తుతానికి నవీన్ పట్నాయక్ 2వ స్థానంలో, మాజీ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి జ్యోతి బసు 23 సంవత్సరాల 139 రోజులతో వరుసగా 3 స్థానాల్లో కలరు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ వర్షాలతో ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన భారతీయ ఐఐటి సంస్థ ఏది? కృత్రిమ వర్షాలతో ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన భారతీయ ఐఐటి సంస్థ ఐఐటి కాన్పూర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత ఎవరు? 2023 అర్థశాస్త్ర నోబెల్ పురస్కార గ్రహీత అమెరికా దేశానికి చెందిన క్లాడియా గోల్డిన్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో అసమానత్వం, లింగ వివక్ష తదితర అంశాలపై చేసిన అధ్యయనం గాను అర్థశాస్త్రంలో 2023 గాను ఈమెను ఎంపిక చేయడం జరిగింది. అయితే అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన క్లాడియా గోల్డిన్ 3వ మహిళగా నిలిచారు. మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళగా ఎలినోర్ ఓస్ట్రోమ్ అండి, 2వ మహిళగా ఎస్తేర్ డూప్లో, మరియు 3వ మహిళ 2023 గాను క్లాడియా గోల్డిన్. మరియు క్లాడియా గోల్డిన్ అర్థశాస్త్రంలో సింగిల్గా సోలోగా ఒంటరిగా నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేషనల్ స్పేస్ డేను ఆగస్టు 23 నిర్వహిస్తారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినందుకు లేదా చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రాలలో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజంలోని మానవుని చర్యలను అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని పేర్కొన్నవారు ఎవరు?
భౌతిక శాస్త్రంలో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజాన్ని మరియు సమాజంలోని మానవ గురించి అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని పేర్కొన్నవారు ఆగస్టు కోమ్టే అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, ఇస్లాం మతంలో విగ్రహారాధన ఉండదు. ఆప్షన్ బి, ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్. ఆప్షన్ సి, ఇస్లాం మతం ఏకదేవతారాధన మతం. ఆప్షన్ డి, ఇస్లాం మతస్థులు వారి జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలి. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరం చూడండి. ఇస్లాం మతంలో విగ్రహారాధన ఉండదు, ఇది సరైన అంశమే అండి. ఆప్షన్ బి చూడండి, ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్, ఇది కూడా సరైన అంశమే అండి. ఆప్షన్ సి చూడండి, ఇస్లాం మతం ఏకదేవతారాధన మతం, ఇది కూడా సరైన అంశమే అండి. ఆప్షన్ డి చూడండి, ఇస్లాం మతస్థులు వారి జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలి, ఈ డి కూడా సరైన అంశం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కారాల గురించి క్రింది వానిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, సంస్కారం అనగా శుద్ధి చేయడం అనే అర్థం. ఆప్షన్ బి, హిందూ జీవనంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన శుద్ధి అవసరంగా భావిస్తారు. ఆప్షన్ సి, సంస్కారాల గురించి మనుస్మృతిలో పేర్కొన్నారు. ఆప్షన్ డి, సంస్కారాలు గర్భాధానంతో మొదలై అంత్యేష్టితో ముగిస్తాయి. ఇక్కడ చూడండి, సంస్కారం అనగా శుద్ధి చేయడం అనే అర్థం అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అలానే ఆప్షన్ బి చూడండి, హిందూ జీవనంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన శుద్ధి అవసరంగా భావిస్తారు. ఆప్షన్ బి కూడా కరెక్ట్. ఆప్షన్ సి చూడండి, సంస్కారాల గురించి మనుస్మృతిలో పేర్కొన్నారు, ఇది కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, సంస్కారాలు గర్భాధానంతో మొదలై అంత్యేష్టితో ముగిస్తాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన సమాధానం తెలపండి. ఆప్షన్ ఏ, జొరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తారు. ఆప్షన్ బి, వీరు నైతిక జీవనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆప్షన్ సి, జొరాస్ట్రియన్లు పర్షియా నుండి భారత్కు వచ్చినట్లు భావిస్తారు. ఆప్షన్ డి, జొరాస్ట్రియన్ మతంలో చనిపోయిన తర్వాత కళేబరాన్ని దహనం కానీ ఖననం కానీ చేయరు. కళేబరాన్ని పక్షులకు అర్పిస్తారు, అనగా ఒక నిశ్శబ్ద శిఖరంపై ఉంచుతారు. ఇక్కడ చూడండి, జొరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, వీరు నైతిక జీవనానికి ప్రాధాన్యం ఇస్తారు జొరాస్ట్రియన్లు, ఇది బి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, పర్షియా నుండి భారత్కు వచ్చినట్లు భావిస్తారు జొరాస్ట్రియన్లు. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, జొరాస్ట్రియన్ మతంలో చనిపోయినటువంటి తర్వాత కళేబరాన్ని దహనం కానీ ఖననం కానీ చేయరండి. కళేబరాన్ని ఒక నిశ్శబ్ద శిఖరంపై పక్షులకు అర్పిస్తారు. ఆప్షన్ డి ఈజ్ కూడా కరెక్ట్ అండి. దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కులం అనేది భారతదేశానికే పరిమితమైన విశిష్ట అంశం అని పేర్కొన్నవారు ఎవరు? కులం అనేది భారతదేశానికే పరిమితమైన విశిష్ట అంశం అని పేర్కొన్నవారు హట్టన్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనుల జీవితాల్లో సంబంధాలన్నీ బంధుత్వంపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నవారు ఎవరు? గిరిజనుల జీవితాల్లో సంబంధాలన్నీ బంధుత్వంపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నవారు డీజీ మాండల్భామ్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, భారతీయ కుటుంబం సమిష్టి విలువపై ఆధారపడింది. ఆప్షన్ బి, భారతీయ కుటుంబ వ్యవస్థలోని సంబంధాలు నిరంతర సంబంధాలు. ఆప్షన్ సి, పాశ్చాత్య కుటుంబాల్లో వైయక్తికవాదం ఎక్కువ. ఆప్షన్ డి, భారతీయ కుటుంబంలోని ఆచార సంప్రదాయాలు వ్యక్తుల హక్కులను, బాధ్యతలను, విధులను సూచిస్తాయి. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, భారతీయ కుటుంబం సమిష్టి విలువపై ఆధారపడి ఉంటుంది, ఇది ఆప్షన్ ఏ కరెక్టే అండి. ఆప్షన్ బి చూడండి, భారతీయ కుటుంబ వ్యవస్థలోని సంబంధాలు నిరంతర సంబంధాలు. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, పాశ్చాత్య కుటుంబాల్లో వైయక్తికవాదం ఎక్కువ. ఆప్షన్ సి కూడా కరెక్టే అండి. ఆప్షన్ డి చూడండి, భారతీయ కుటుంబంలోని ఆచార సంప్రదాయాలు వ్యక్తుల హక్కులను, బాధ్యతలను, విధులను సూచిస్తాయి. ఆప్షన్ డి కూడా కరెక్ట్ అనేది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ద్వితీయ బంధుత్వం లేదా గౌణ బంధుత్వంలో ప్రతి వ్యక్తికి ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు? ద్వితీయ బంధుత్వంలో ప్రతి వ్యక్తికి ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు అంటే మొత్తం 33 రకాల ద్వితీయ బంధువులు ఉంటారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ఏ దశాబ్దాన్ని పేర్కొంటారు? అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా 1975 నుండి 1985 మధ్య కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా పేర్కొంటారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక మరియు సాంస్కృతిక సమానత్వం ద్వారా కులంను నిర్మూలించవచ్చు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆర్థిక మరియు సాంస్కృతిక సమానత్వం ద్వారా కులంను నిర్మూలించవచ్చు అని వ్యాఖ్యానించిన వారు ఐరావతి కార్వే అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ను 1992లో ఏర్పాటు చేశారండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్గా రేఖా శర్మ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఏది? విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్లు మొదటి స్థానంలో ఉంది. అయితే విస్తీర్ణపది చిన్న జిల్లాగా విశాఖపట్నం జిల్లా కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మరియు తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని దేనిని పిలుస్తారు? గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని బన్యాల్ కనుమ పిలుస్తారండి. ఈ కనుమ జమ్మూ కాశ్మీర్లోని పీర్ పాంజల్ పర్వత శ్రేణిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్ రాండ్ గన్లు బంగారంకు ప్రసిద్ధి. ఆప్షన్ బి, ఆస్ట్రేలియాలోని కోల్గార్డీ గన్లు బంగారంకు ప్రసిద్ధి. ఆప్షన్ సి, ప్రపంచంలోని పెద్ద బైరటీస్ నిల్వలు కడపలోని మంగంపేటలో కలవు. ఆప్షన్ డి, రాజస్థాన్లోని కేత్రి గన్లు బొగ్గుకు ప్రసిద్ధి. ఇక్కడ దక్షిణాఫ్రికాలో విట్ వాటర్ రాండ్ గన్లు బంగారం ప్రసిద్ధి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, ఆస్ట్రేలియాలోని కోల్గార్డీ గన్లు కూడా బంగారం ప్రసిద్ధి. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. మరియు ఆప్షన్ సి చూడండి, ప్రపంచంలో అతి పెద్ద బైరటీస్ నిల్వలు కడపలో మంగంపేటలో కలవు. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, రాజస్థాన్లో కేత్రి గన్లు బొగ్గుకు ప్రసిద్ధి కాదండి, రాగికి ప్రసిద్ధి. సో ఏబిసి కరెక్ట్. ఆప్షన్ డి తప్పండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, ఖరీఫ్ మరియు రబీ మధ్య కాలాన్ని జైద్ పంట కాలం అంటారు. ఆప్షన్ బి, తేయాకు, కాఫీ, రబ్బర్ అనేవి తోట పంటలకు ఉదాహరణ. ఆప్షన్ సి, తేయాకు అనేది ఒక సతతహరిత పొద మొక్క. ఆప్షన్ డి, కాఫీ అనేది ఒక ఉపాయన రేఖ మండల పంట. ఇక్కడ సరికాని అంశం ఆప్షన్ డి అండి. ఖరీఫ్ రబీ మధ్యకాలం జైద్ పంట కాలం అంటారు. ఆప్షన్ ఏ కరెక్టే. మరియు తేయాకు, కాఫీ, రబ్బర్ అనేవి తోట పంటలకు ఉదాహరణ. ఇది సరైన అంశమే. తేయాకు అనేది ఒక సతహరిత పొద మొక్క. ఇది కూడా సరైన అంశమే. కాఫీ అనేది ఒక ఉపాయన రేఖ మండల పంట కదండి. కాఫీ అనేది ఒక ఆయన రేఖ మండల పంట. ఆప్షన్ డి ఈజ్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, జయక్వాడి ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? జయక్వాడి ప్రాజెక్టు గోదావరి నదిపై కలదండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పుగా ఉన్నది ఏది? ఆప్షన్ ఏ, తుంగభద్ర ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం నీటిపారుదల. ఆప్షన్ బి, బియాస్ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం నీటిపారుదల. ఆప్షన్ సి, రిహాండ్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం విద్యుదుత్పత్తి. ఆప్షన్ డి, నాగార్జున ప్రధాన ఉద్దేశం నీటి పారుదల. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రధాన నీటిపారుదల సరైన అంశమే. బియాస్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం జల విద్యుత్పత్తి అండి, కానీ నీటిపారుదల కానీ తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి. మరియు రిహాన్ ప్రాజెక్ట్ ప్రధాన నీటిపారుదల విద్యుత్పత్తి సరైన అంశమే. నాగార్జున ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, కానీ బి తప్పండి, నీటిపారుదల కాదు, విద్యుత్పత్తి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలోని అత్యంత కాంతి మండలం ఏది? సూర్యునిలోని అత్యంత కాంతి మండలం లేదా అత్యంత కాంతివంతమైన ప్రదేశం ఫోటోస్పియర్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, భూ భ్రమణ కారణంగా పోటుపాటులు ఏర్పడతాయి. ఆప్షన్ బి, భూ పరిభ్రమణ కారణంగా ఋతువులు ఏర్పడతాయి. ఆప్షన్ సి, చంద్రుని యొక్క శాస్త్రీయ నామం సెలిన్. ఆప్షన్ డి, పగటి రాత్రి కాల వ్యత్యాసాలు ఏర్పడగల కారణం భూ పరిభ్రమణం. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, భూభ్రమణ కారణంగా పోటుపాటులు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, భూ పరిభ్రమణ కారణంగా ఋతువులు ఏర్పడతాయి. ఇది కూడా సరైన అంశమే. ఆప్షన్ సి చూడండి, చంద్రుని యొక్క శాస్త్రీయనామం సెలిన్. ఇది కూడా కరెక్ట్ అయిన అంశమే. ఆప్షన్ డి చూడండి, పగటి రాత్రి కాల వ్యత్యాసాలు ఏర్పడగల కారణం భూ పరిభ్రమణ. సో ఆప్షన్ ఏ, బి, సి, డి పైవన్నీ సరైనవండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వినక్షత్ర పరికల్పన లేదా బైనరీ స్టార్ హైపోథిసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతాన్ని లేదా బైనరీ స్టార్ హైపోథిసిస్ ప్రతిపాదించిన వారు రసెల్ మరియు లిటిల్టన్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.